నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా పోలీస్ ఆఫీసర్కి సంబంధించి సిబిఐ ఆఫీసర్స్, అదేవిధంగా మేము పోలీస్ ఆఫీసర్ అంటూ చాలామందికి వాట్సాప్ కాల్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో మనం ఇప్పటికే ఇదివరకు చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోని మనం ఏదైతే నిజామాబాద్ సైబర్ ఏసీపీ గారితో కూడా లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే సదరు నిజామాబాద్కి సంబంధించిన వన్ ఆఫ్ ది సిటిజన్ అయితే సుమన్ టీవీకి కాల్ చేయడం జరిగింది. సో నిన్న కూడా మాకు ఇదే రకమైనటువంటి కాల్ వచ్చింది. ఏదైతే మనకి నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి కల్మేశ్వర్ గారు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏదైతే పోలీస్ అధికారులం అని చెప్పేసి ఎవరైనా మీకు కాల్ చేసి బెదిరిస్తే మాత్రం దానికి రెస్పాండ్ కావద్దు అని చెప్పేసి క్లియర్గా హెచ్చరించిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వాట్సాప్ కాల్స్కి అన్నౌన్ కాల్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఆ అన్నౌన్ కాల్స్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ బ్లాక్ మెయిలింగ్స్, అదేవిధంగా ఏదైతే సంబంధిత బ్యాంక్ అకౌంట్స్ నుంచి అయితే భారీగా నగదు కూడా ఏదైతే మనకి డబ్బు పోగొట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే తాజాగా మనకి తెలుస్తూనే ఉంది. సో తాజాగా నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక సిటిజన్కి కూడా కాల్ చేయడం జరిగింది. ఏదైతే ఇండియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే +91 నుంచి మన నంబర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏదైతే మనకి సైబర్ నేరగాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే అదర్ కంట్రీస్కి సంబంధించి +01 లేకపోతే +02 నుంచి స్టార్ట్ అయ్యే డిజిట్కి సంబంధించి వాట్సాప్ కాల్ రావడం పట్ల వీటిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇట్లాంటి కాల్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ మీరు దానికి రెస్పాండ్ కావద్దు అని చెప్పేసి సిపి గారు కూడా హెచ్చరించడం జరిగింది. సో మనతో అయితే ఏదైతే మనకి నిన్న సుమన్ టీవీకి ఆశ్రయించినటువంటి నిజామాబాద్ సిటిజన్ అయినటువంటి ఒక క్యాండిడేట్కి అయితే మనము లైవ్లో కాల్ చేసి అసలు ఏం జరిగింది అనే దానిపైన ఒకసారి మాట్లాడదాము. సో ఈ వీడియో చూసిన తర్వాతనే మేము అలర్ట్ అయినాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి లైవ్లో మాట్లాడదాము. హలో సార్, చెప్పండి సార్. వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. నిన్న కాల్ చేశారు, మీకు కాల్ వచ్చింది. సైబర్ కి సంబంధించి కొన్ని మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇదివరకు మనం మాట్లాడుకునే ఉన్నాం. సో నిన్న ఏమని వచ్చింది మీకు కాల్? సార్, ఇది వాట్సాప్ కాల్ వచ్చింది సార్. వాట్సాప్ కాల్ చేసి సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అన్నారు. యా, అది ఇంతకు ముందే సైబర్ నేరాల గురించి మన ఎస్ఐ గారు వాళ్ళు, సిపి గారు వాళ్ళందరూ చెప్పారు. ఇలాంటి కాల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉందని చెప్పారు. యా, ఓకే. అయితే చెప్పిన తర్వాత నిన్న ఒక బ్రదర్ కి కూడా నేను అడిగాను. 2 టైమ్స్ వచ్చింది ఆ కాల్. యా, ఇక్కడ మా బ్రదర్ కి అడిగితే అది సైబర్ నేరాల గురించి చేస్తున్నారు, వాళ్ళు సిబిఐ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి ఇట్లా చేస్తారు అని చెప్పేసి అన్నారు. యా, అయితే అన్న తర్వాత వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, మీ చెల్లె జ్యోతి మీకు ఏమవుతుంది అని చెప్పేసి అడిగారు. యా, ఓకే. అయితే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు. మనకు దాని గురించి ఐడియా ఉంది కాబట్టి, తెలిసింది కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పలేను వాళ్ళకి. ఓకే. తర్వాత 2-3 సార్లు అడిగారు వాళ్ళు, ఓకే, జ్యోతి ఏమవుతుంది అంటే ఎవరు లేరు జ్యోతి, ఎవరు జ్యోతి అని చెప్పేసి నేనే అడిగాను. ఓకే. అదే దాని గురించి మనకు ముందు సమాచారం ఉన్నది కాబట్టి, దాని గురించి మనకు తెలిసింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాము. సో ఇదివరకే సుమన్ టీవీలో కూడా మనము సైబర్ ఏసీపీ గారితో కూడా ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరిగింది, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అనేటివి ఎంతవరకు యూజ్ అయినాయి మరి మా వీడియోస్ అనేటివి? చాలా బాగుంది సార్ ఇది. యా, అందరికైతే దాదాపుగా 90% అందరికీ తెలిసిపోయింది యా, ఈ సైబర్ నేరాల గురించి. యా, సిపి గారు కానీ, మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖ కానీ వాళ్ళు ముందు జాగ్రత్తతో మనకు తెలపడం వలన మేము ఇది అనేది కొంచెం ఇది సేఫ్ అయ్యాము. యా, ఓకే. సో మెయిన్గా ఇంకో క్వశ్చన్ ఉండింది లాస్ట్ ఫైనల్గా. మన ఎవరైతే సదరు సిబిఐ ఆఫీసర్ అని చెప్పేసి కాల్ చేశారు మీకు, సో మాట్లాడిన తర్వాత వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా, లేకపోతే హిందీలో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ డీపీస్ ఏమన్నా మీరు ఐడెంటిఫై చేయడం జరిగిందా? అంటే ఎట్లాంటి డీపీస్ పెట్టుకున్నారు వాళ్ళు, పిక్స్, వాళ్ళు వాట్సాప్ స్టేటస్ పెట్టారు. వాట్సాప్ డీపీస్ సుమన్ టీవీ గారికి పంపించాము. యా, ఆల్రెడీ నిన్న స్క్రీన్ షాట్ తీసి మీ మొబైల్ కి పంపించాం సార్. అది ఎస్ యా, నాకే పెట్టారు. హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు. యా, హిందీలో మాట్లాడి ఇట్లా మీ ఇంట్లో వాళ్ళనా ఇట్లా జ్యోతి ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. ఎవరు లేరు, మనకు ముందు తెలియడం వల్ల ఎవరు లేరు అని చెప్పడంగానే ఫోన్ కాల్ అనేది కట్ అయిపోయింది. ఓకే. ఇది అందరికి తెలియాలని చెప్పేసి మీకు పంపాను. యా, ఓకే.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కాల్ వచ్చింది, మీకు ఆల్రెడీ అవేర్ అయి ఉన్నారు కాబట్టి మీరు తప్పించుకున్నారు. లేకపోతే ఇలాంటి కాల్స్ లిఫ్ట్ చేయడం కూడా అసలు తప్పే అని చెప్పేసి సిపి గారు చెప్తా ఉన్నారు. ఏదైతే సైబర్కి సంబంధించిన ఏసీపీ గారు కూడా ఎంటర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తా ఉంది. సో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అన్నౌన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయమంటారా, లేకపోతే ఏంది మీ మాటలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? దాంట్లో మనం ఏది ఎప్పుడు ఏమవుతుందో ఎవరికేం తెలియదు. సో ఇంకొక డౌట్ ఉండింది. ఇప్పుడు మనకి ఇండియా నంబర్ అనగానే +91 నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇండియన్ డిజిట్ అనేది. సో అది ఎట్లాంటి నెంబర్తో స్టార్ట్ అయింది? +01 లేకపోతే సంథింగ్ ఎట్లా? 92 అనేది స్టార్ట్ అవుతుంది. 92 అనేది. సో యాక్చువల్లీ మన కంట్రీ వచ్చేసి 91 ఇండియా. 92 అని స్టార్ట్ అయింది. అది ఏదో మరి పోలీస్ డీపీ ఉన్నది అని చెప్పేసి సిబిఐ ఇన్ఛార్జ్ అని చెప్పేసి అన్నారు. అక్కడ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సిబిఐ నుండి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఓకే. అది ఫోన్ లో కూడా ఆ వాట్సాప్ కాల్ లో కూడా సిబిఐ అని చెప్పేసి ఉన్నది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ ఒక మెసేజ్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. సో మేము డెఫినెట్లీ ప్రజలలోకి ఇంకా తీసుకెళ్తాము. సో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా రకాలైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, సో చూడొచ్చు మనం లైవ్లో ఈ కాల్ ఎందుకు చేసినాము అంటే మన సుమన్ టీవీకి కాల్ చేయడం జరిగింది. ఏదైతే మనకు సైబర్ ఏసీపీ గారితో కూడా మనము చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొట్టడం జరిగింది. ఏదైతే చాలా రకాలైనటువంటి మోసాలకి పాల్పడుతూ ఉన్నారు ఈ కేటుగాలు. సో దీనికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా రకాలైనటువంటి అవగాహన సదస్సులు నిర్వర్తిస్తూ ఉన్నా కూడా కొంతమంది అన్ఐడెంటిఫైకి సంబంధించిన ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం వల్ల వాళ్ళ బ్యాంక్లో నుంచి దాదాపు లక్షలలో కూడా ఏదైతే వాళ్ళ అమౌంట్ అనేది ఖాళీ అవుతుంది. సో అందరూ డెఫినెట్లీ కేర్ఫుల్గా ఉండాలి. అన్ఐడెంటిఫై కాల్స్, అన్నోన్ కాల్స్ని అసలు పట్టించుకోకుండా అసలు కట్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనే దానిపైన కామెంట్ బాక్స్లో ఒకసారి పింక్ చేయండి. డెఫినెట్లీ మనకు ఉపయోగపడకపోయినా ఎవరికొక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి సో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి సుమన్ టీవీ ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటుంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.